వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు బాగా గమనించండి. ఇది కేవలం బీహార్లో జరిగినటువంటి ఒక ఎన్కౌంటర్ మాత్రమే కాదు, మన దేశంలో ప్రశ్నించే ప్రజాస్వామ్య గొంతుకుపై జరిగిన దాడి. ఈ రోజు భరత్ తివారీ గొంతులు నొక్కేశారు. రేపు మీ ఊర్లో, మీ ఇంట్లో సమస్యలపై ప్రశ్నిస్తే మీ పరిస్థితి ఏంటి? భగత్ సింగ్ ఆ రోజు అన్నాడు, వ్యక్తులను చంపడం సులువు, కానీ వారి ఆలోచనలు చంపలేరు. భరత్ తివారీ భౌతికంగా లేకపోవచ్చు, కానీ అతను లేవనెత్తిన ప్రశ్నలు సజీవంగానే ఉన్నాయి. బీహార్కు చెందిన సోషల్ యాక్టివిస్ట్ భరత్ భూషణ్ తివారీ యొక్క ఎన్కౌంటర్ దేశవ్యాప్తంగా మరియు సోషల్ మీడియాలో తీవ్ర సంచలనం సృష్టిస్తుంది. అసలు ఎవరి భరత్ భూషణ్ తివారీ? వివరాల్లోకి వెళ్తే, భరత్ భూషణ్ తివారీకి దాదాపు 28 ఏళ్ళు ఉంటాయి. బీహార్లోని భోజ్పూర్ జిల్లా షాపూర్ పరిధిలోని బిలోతి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి. ఇక్కడ తను ప్రభుత్వాన్ని, అధికారులను ఏం ప్రశ్నించాడు, వివాదానికి కారణం ఏంటి తెలుసుకుంటాం. ముఖ్యంగా బిలోతి గ్రామంలో స్థానిక సమస్యలు ఏంటంటే, ఆ గ్రామంలో వరదల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు, ప్రభుత్వం ఇస్తున్న పరిహారంలో జరుగుతున్నటువంటి అవినీతి, మరియు నాయకులు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడాన్ని తీవ్రంగా అతను ప్రశ్నించాడు. జూన్ 15, 2026 భరత్ తివారీ ఫేస్బుక్లో కొన్ని వివాదాస్పద పోస్టులు పెట్టాడు. వ్యవస్థపై తాడో పేడో తేల్చుకుంటానని, విప్లవ పోరాటం చేస్తానని ప్రకటించాడు. ఇదే క్రమంలో జగదీష్పూర్ ఎస్డిఎంకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశాడు. తాను ఎంతో మందిని కలిశాడు, ప్రభుత్వ అధికారులను, కానీ ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. చివరికి అది ఎంతవరకు దారితీసిందంటే వివాదాస్పద పోస్టులు పెట్టాడనే వరకు దారితీసింది. ఇక్కడ జూన్ 16, 17 తేదీల్లో ఏం జరిగింది? పోలీసుల వర్షన్ వర్సెస్ సోషల్ మీడియా లైవ్. జూన్ 16 పోలీసు మొదటి ప్రకటన ఏం చేశారంటే, భరత్ తివారీ ఆయుధంతో తిరుగుతున్నాడని సమాచారం రావడంతో పోలీసులు అతని ఇంటికి వెళ్ళారని, అంటే మెంటల్లీ అన్స్టేబుల్గా ఉన్నాడని పోలీసులు ప్రకటన చేశారు. అతన్ని మానసిక వైద్యశాలకు తరలించే ప్రక్రియ ప్రారంభించాలని భోజ్పూర్ పోలీసులు అధికారికంగా ప్రకటన చేశారు. అంటే ఎన్కౌంటర్ రోజు, అంటే జూన్ 17 ఉదయం భరత్ తివారీ గాల్లోకి కాల్పులు జరిపాడని ఆ సమాచారం రావడంతో స్పెషల్ టాస్క్ ఫోర్స్ మరియు పోలీసులు అతన్ని పట్టుకోవడానికి వెళ్ళారు. ఇక్కడ పోలీసులు ఏమంటున్నారంటే, భరత్ తివారీ పోలీసులపై కాల్పులు జరిపాడని, పోలీసులు కూడా ఆత్మరక్షణ కోసం భరత్ తివారీ కాళ్లపై కాల్చామని, ఆ తర్వాత పాట్నా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయాడని పోలీసులు తెలిపారు. ఇక్కడ పోలీసులు చెప్తున్న దానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోస్కి అస్సలు పొంతం లేదు. ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆగ్రహానికి కారణమైంది. చనిపోవడానికి కొద్ది నిమిషాల ముందు భరత్ తివారీ ఒక లైవ్ వీడియో చేశాడు. అందులో పోలీసులు ఎన్కౌంటర్ చేయడానికి ప్లాన్ చేశారని ఆరోపించాడు. భరత్ తివారీ తన చేతిలో ఉన్న గన్ని పోలీసుల వైపుకి విసిరేశాడు. తాను లొంగిపోతున్నట్టు స్పష్టంగా ప్రకటించాడు. వీడియోలో ఒకసారి చూస్తే వీడియోలో ఏమన్నాడంటే, హథియార్ ఇంకో దేదియా అని అన్నాడు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఆయుధాన్ని విసిరేసి లొంగిపోయిన నిరాదాయుడైన వ్యక్తిపై పోలీసులు ఎందుకు కాల్పులు జరిపారు? కాళ్ళపై కాల్పులు జరిగితే మనిషి ఎలా చనిపోతాడు? ఇది ఒక ప్రణాళికాబద్ధమైన ఫేక్ ఎన్కౌంటర్ అతని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఘటనపై బీహార్ అంతటా తీవ్ర నిరసనలు వ్యక్తమవడంతో బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఉన్నత స్థాయి న్యాయ విచారణకు ఆదేశించారు. విధుల్లో అలసత్వం వహించిన 4 పోలీస్ అధికారులు, SHO, SIలతో సహా సస్పెండ్ చేశారు. ఈ ఎన్కౌంటర్పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై CBI విచారణ జరపాలని, బాధ్యులైన పోలీసులపై FIR నమోదు చేయాలని పిటిషనర్ కోరారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ ఉదంతాన్ని తీవ్రంగా పరిగణించి బీహార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరియు DGPలకు నోటీసులు జారీ చేసి 4 వారాల్లోగా నివేదికను ఇవ్వాలని ఆదేశించారు. ప్రజాస్వామ్యంలో ఓటు వేసి నాయకులు ఎన్నుకునే హక్కు ప్రజలకి ఎంతైతే ఉందో, అదే నాయకులు తప్పు చేస్తే కాలర్ పట్టుకొని ప్రశ్నించే హక్కు కూడా ప్రజలకు అంతే ఉంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) ప్రకారం ప్రతి పౌరుడికి భావ ప్రకటన స్వేచ్ఛను, ప్రశ్నించే హక్కును ఇచ్చింది. బాగా గుర్తుపెట్టుకోండి.
అంటే ప్రజలకు సేవకులు, పాలకులు కాదు. ఒక సామాన్యుడు రోడ్డు బాలేదని, వరద సహాయం అందలేదని, అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని ప్రశ్నిస్తే వ్యవస్థ ఎందుకు భయపడుతుంది? ప్రశ్నించే గొంతును తుపాకీ గుళ్ళతో నొక్కేయడం ప్రజాస్వామ్యమా లేక ఫ్యాషిజమా? ఒకసారి చరిత్ర పేజీలు తిరిగేద్దాం. ఒకప్పుడు బ్రిటిష్ పాలకుల కాలంలో ఇలాగే జరిగింది. అన్యాయాన్ని ప్రశ్నించినందుకు, హక్కుల కోసం పోరాడినందుకు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవులను అక్రమంగా నిర్బంధించి ఉరితీశారు. ఆనాడు తెల్లదొరలు ప్రశ్నిస్తే చంపేస్తామని భయపెట్టారు. మరి ఈరోజు నల్ల దొరల పాలనలో ఏం జరుగుతుంది? విచిత్రం ఏంటంటే బీహార్లో చనిపోయినటువంటి భరత్ భూషణ్ తివారీ ఎప్పుడూ తనను తాను భగత్ సింగ్ ఆశయాలతో నడిచే విప్లవకారుడిగా చెప్పుకునేవాడు. భగత్ సింగ్ నాడు బ్రిటిష్ అసెంబ్లీలో బాంబులు వేసింది ఎవరినో చంపడానికి కాదు, బరుడైన పాలకుల చెవికి ప్రజల యొక్క కష్టాన్ని వినిపించడానికి. నేడు భరత్ తివారీ సోషల్ మీడియాలో లైవ్ పెట్టింది కూడా నిద్రపోతున్న అధికారుల చెవులకు సామాన్యుల కష్టాలు వినిపించడానికి. కానీ నాడు బ్రిటిషర్లు భగత్ సింగ్ని ఎలా అయితే భరించలేకపోయారో, నేడు మన వ్యవస్థ కూడా ప్రశ్నించే భరత్ తివారీని భరించలేకపోయారు. ఇక్కడ ముఖ్యంగా ఒక ముఖ్యమైన, విచిత్రమైన, ఘోరమైన వ్యవస్థలో ఉన్న వైరుధ్యాన్ని మనం గమనించాలి. దేశాన్ని ముక్కలు చేయాలనుకునే తీవ్రవాదులు, సమాజానికి ముప్పుగా మారిన మావోయిస్టులు నేను లొంగిపోతామని వస్తే ప్రభుత్వం వారికి పునరావాసం కల్పిస్తుంది, బ్రతకడానికి ఇస్తుంది, వారిపై ఉన్న కేసులను కూడా మినహాయిస్తుంది. చట్టం ప్రకారం వారికి అన్ని హక్కులు కల్పిస్తారు. కానీ అదే సమాజం బాగుపడాలని, తన ఊరి ప్రజల ఆకలి తీరాలని ప్రశ్నించిన ఒక సామాన్య సోషల్ మీడియా యాక్టివిస్ట్ లొంగిపోతానని తన దగ్గర ఉన్న గన్ను విసిరేసి నేను లొంగిపోతున్నాను అని అన్నా కూడా కనీసం కోర్టుకు తీసుకెళ్లే ఓపిక పోలీసులకు లేదా? సమాజంలో స్త్రీలపై అగత్యాలకు పాల్పడుతున్న వ్యక్తులు కూడా ఓపికగా కోర్టులకి తీసుకెళ్తున్నారు కదా. చట్టాన్ని రక్షించవలసిన పోలీసులే న్యాయమూర్తులుగా మారిపోయి స్పాట్లోనే శిక్షలు ఖరారు చేసేస్తారా? మరి సమాజంలో స్త్రీలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిని ఏం చేస్తున్నారు? వారిపై ఎటువంటి చర్య తీసుకుంటున్నారు? లొంగిపోయిన తీవ్రవాదికి దక్కిన మానవ హక్కు భారత పౌరుడికి దక్కదా?